అఖండమండలాకారం వ్యాప్తయేన చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే శ్రీ ప్రేమానంద సద్గురు పరమాత్మనే నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. శ్రీ ప్రేమానంద సద్గురు పాదసన్నిధికి వచ్చినటువంటి భక్తులకు అదేవిధంగా ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక 10 నిమిషాలు గురువు యొక్క వైభవము, గురువు యొక్క ఆవశ్యకత, గురువు యొక్క గొప్పదనము, గురువు పట్ల శిష్యుడు ఉండాల్సినటువంటి విధానాన్ని ఆ గురుదేవులు ఇచ్చినటువంటి జ్ఞాన ప్రసాదంతో నేను తెలుసుకున్న కొన్ని చిన్న మాటలు చెప్తాను. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర అంటే చూడండి, మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరువేరుగా ఉంటారు, మనం వేరువేరుగా వారిని పూజిస్తాం. కానీ గురువు మాత్రము గురువే విష్ణువు, గురువే బ్రహ్మ మరియు గురువే మహేశ్వరులు అంటే ముగ్గురి రూపంలో ఉన్నటువంటిది సాక్షాత్తు ఆ గురువు మాత్రమే. అంటే గురువును పూజిస్తే ముగ్గురిని మనం పూజించినట్టు. అయినా భగవంతుడు నిరాకారంగా ఉంటాడు, అవ్యక్తంగా ఉంటాడు. కానీ వ్యక్త రూపంగా మనకు కనిపించే భగవంతుడు ఎవరు అంటే సాక్షాత్తు మన గురువు మాత్రమే. ఎందుకంటే గురువుకు అంత భగవంతునికి ఉన్నటువంటి భగవంతుని సమానంగా గురువుకు మనము గౌరవిస్తాము, గురువును మనం సేవిస్తామంటే చూడండి, మామూలుగా 84 లక్షల జన్మలు తీసుకున్న తర్వాత మళ్ళీ మానవ జన్మ తీసుకుంటూ ఉంటాం. ఎన్నో కోటాను కోట్ల జన్మ పుణ్యఫలం ఉంటే తప్ప మనకు ఈ యొక్క మాంసమయమైనటువంటి మానవ దేహం మనకు లభించదు. అటువంటి అనేక జన్మల్లో గడిచిన తర్వాత ఎన్నో లక్షల జన్మ పుణ్యఫలం ఉంటే తప్ప ఆ గురువు యొక్క కృప మనకు కలగదు. మరి గురువు మనకు లభించాలంటే మొట్టమొదట దైవానుగ్రహం ఉండాలి. అంటే భగవంతుని అనుగ్రహం ఉంటేనే మనకు గురువు లభిస్తాడు. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. భగవంతుని అనుగ్రహం ఉంటేనే మీకు ఉపదేశం చేయగలిగినటువంటి గురువు భౌతికంగా మీకు లభిస్తాడు, లేదంటే సాధ్యం కాదు. ఇక్కడ భగవంతుని అనుగ్రహంతో గురువు లభిస్తాడు, కానీ గురువు అనుగ్రహం లేకపోతే నువ్వు భగవంతుని చేరుకోలేవు. చూడండి, భగవంతుని అనుగ్రహం లేకపోతే మనకు గురువు దొరకడు, గురువు లేకపోతే మనకు భగవంతుడు దొరకడు. కాబట్టి తన చెంతకు వచ్చినటువంటి సాధకుని కానీ శిష్యుని కానీ సాక్షాత్తుగా అతని యొక్క మనస్సును భగవత్మయం చేసి దైవీమయం చేసి అతన్ని కూడా భగవంతునికి దగ్గరగా చేస్తాడు శ్రీ గురువు. మరి అటువంటి గురువు మనకు ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో సర్వత్రా కలి వ్యాపించి అనేక రకాల మోసాలు, దంబాచారులు, అనేక రకాల గురువులు ఉన్నటువంటి ఈ పక్షంలో ఇక్కడ సాక్షాత్తు తపోధనులు లోక కళ్యాణార్థమై కేవలము తన వద్దకు వచ్చినటువంటి వారిని తరింపజేయడానికి, వారిని ఉద్ధరించడానికి ఈ యొక్క క్షేత్రంలో, మహాక్షేత్రంలో శ్రీ ప్రేమానందుల వారు పరమాత్మ స్వరూపులు ఇక్కడ మనకు గురువుగా లభించినందుకు మరొక్కసారి వారి పాదపద్మములకు నమస్కరించుకుందాం. ఓం శ్రీ ప్రేమానంద సద్గురు పరమాత్మనే నమః. చెప్పండి స్వామి. ఓం శ్రీ ప్రేమానంద సద్గురు పరమాత్మనే నమః. మరి గురువు లభిస్తే, గురువు ఉపదేశిస్తే, గురువు దొరికితే తప్ప మనకు భగవంతుని చేరుకునే అవకాశమే లేదన్నాం. మరి మనం గురువుని ఎలా గౌరవించాలి, గురువుని ఏ విధంగా మనము పూజించాలి, ఏ విధంగా గౌరవించాలి అంటే దానికి ఉపనిషత్తులే చెప్తున్నాయి.
ఉపనిషత్తులు మనకేం చెప్తున్నాయంటే యస్య దేవే పరాభక్తి, శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్తుంది, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు. అంటే మన భగవంతుణ్ణి మనము మన ఇలవేల్పుని ఏ విధంగా అయితే పూజిస్తామో, ఏ విధంగా అయితే గౌరవిస్తామో ఉపనిషత్తులు చెప్తున్నాయి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు. తస్యై కదితాహ్యర్థ ప్రకాశన మహాత్మన అని. అంటే ఎవరైతే మనం భగవంతుణ్ణి ఎంత అక్కరగా, ఎంత శ్రద్ధగా, ఎంత పరమభక్తితో ఇక్కడ చూడండి పూజిస్తామో, ఇక్కడ పరాభక్తి అన్నారండి. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలా, పరాభక్తి మామూలు భక్తి అనలా. యస్య దేవే పరాభక్తి అంటే, పరాభక్తి అంటే ఎటువంటి మనకు మామూలుగా భగవంతుని పట్ల భక్తి ఉంటుంది. ఎందుకో కొంతమంది కోరికల చేత కోరికలు తీర్చుకోవడానికి మనం భగవంతుని పూజిస్తాం, కోరికలు ముడుపులు చెల్లించుకోవడానికి పుణ్యక్షేత్రాలు దర్శిస్తాం. కానీ ఇక్కడ ఎటువంటి భక్తి అంటే పరాభక్తి, అంటే అతి పవిత్రమైనటువంటి, ఎటువంటి స్వార్థము లేనటువంటి, సర్వస్వ శరణాగతి పొందినటువంటి భక్తి అన్నమాట. అంటే ఆ దేవుడు ప్రత్యక్షమైన మన కోరికలు కోరుకున్నానికి ఏముండవు, కేవలము ప్రేమ తప్ప, శరణాగతి తప్ప ఇంకేమీ లేకపోతే దాన్ని ఏమంటాము, పరాభక్తి అంటాం. అంటే భగవంతుని పట్ల మనకు అటువంటి పరాభక్తి ఉండాలి. అంటే భగవంతుని మనం ఏ విధంగా భజించాలా, మనం కోరికలు కోరుకోకూడదు, అది నాకు అది కావాలా, నాకు ఇది కావాలనేసి. ఎందుకంటే ఆయన లోకేశ్వరుడు కాబట్టి, విశ్వానికి భర్త కాబట్టి, పోషించేవాడు కాబట్టి, ఆయన ఎవరికి ఏ సమయంలో ఏమేమి కావాలో సమస్తము ఇదివరకే ఇచ్చి ఉన్నాడు, ఇక ఇస్తాడు. మనం సపరేట్గా భగవంతున్నే మన క్షేమార్థమై ఏం అడగాల్సిన అవసరం లేదు. మరి అటువంటి నిస్వార్థపూరితమైనటువంటి భక్తి భగవంతుని పట్ల ఎట్లుంటుందో, నువ్వు భగవంతుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నటువంటి ఒక విగ్రహం రూపంగానో, ఒక పటం రూపంగానో పెట్టుకున్నటువంటి భగవంతుని నువ్వు ఎంత భక్తి చేత పూజిస్తావో, అదే తత్సమానమైనటువంటి భక్తితో మాత్రమే గురువును మనము ఆశ్రయించాలి, గురువును పూజించాలి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు. భగవంతుణ్ణి ఏ విధంగా పూజిస్తామో తత్సమానంగా మనం గురువును పూజించాలంట. అలా పూజించిన వారికి ఏం జరుగుతుంది, మన గురువును సాక్షాత్తు భగవత్ స్వరూపంగా భావించిన వారిని పూజించిన వారికి ఏం జరుగుతుందంటే, వారికి వేదాంతాల్లోని అర్థములు, అంటే మన వేదాల్లో ఉన్నటువంటి సమగ్ర జ్ఞాన సారాంశము ఎవరూ చెప్పకుండానే వారికి అర్థమవుతుంది. అతి సంక్లిష్టమైనటువంటి అర్థాలు కూడా, గొప్ప గొప్ప పురాణంలోని రహస్యాలు కూడా, వేద రహస్యాలు కూడా వారికి అవగతం చేసుకునే శక్తి లభిస్తుంది. కాబట్టి మన గురువు పట్ల మనం ఎలాంటి భక్తి కలిగి ఉండాలా, సాక్షాత్తు పరమాత్మ పైన ఎటువంటి భక్తి ఉంటుందో అటువంటి భక్తి కలిగినప్పుడు మాత్రమే గురువు యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. తద్వారా గొప్ప గొప్ప విషయాలను కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకని గురువుగారు వచ్చినప్పుడు, వారు ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగాన్ని మనం ఏ విధంగా వినాలి అంటే, సాక్షాత్తు ఆ శివపరమాత్మయే మనకు ఉపదేశం ఇస్తున్నాడు అన్నటువంటి శ్రద్ధతో వింటే మాత్రమే, అలా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవద్గీత మనకు చెప్తుంది, ఎవరికి శ్రద్ధ ఉంటుందో వారికే జ్ఞానం లభిస్తుంది. కాబట్టి నేను ఇప్పటికే చాలా ప్రసంగాలకు వచ్చి ఉన్నాను. భోజనం చేస్తాం, వచ్చిన తర్వాత వెంటనే కొంతమంది అలా గురువుగారు రాగానే ప్రసంగం మొదలు పెట్టంగానే అలా తూగుతూ ఉంటారు. దయచేసి మీ కళ్ళల్లో ఒత్తులు వేసుకునైనా సరే వినండి. గురువు యొక్క దృష్టి మన పైన పడాలి, గురువు యొక్క వాక్కు మన చెవిలోకి లోపలికి వెళ్ళాలి, మన హృదయంలో నాటుకుపోవాలి. అప్పుడు మాత్రమే ఆయన కృప వాక్కు ద్వారా మన వైకి ప్రవహిస్తుంది. భగవద్గీత చెప్తుంది, తద్విద్ది ప్రణిపాతేన ప్రశ్నేన సేవయా. మనము గురువు వచ్చినప్పుడు ఆయన ప్రసంగించిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే ఏ విధంగా అత్యంత వినయంతో అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు కాకుండా, ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ చాలామంది నా కొడుకు పెళ్ళి కావాలా, నాకు ఇంకొక వ్యాపారం పెట్టుకోవాలా, నాకు మంచి ముహూర్తం చెప్పండి, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, మా అబ్బాయికి ఇంకా పెళ్ళి కాలేదు. దయచేసి ఇలాంటి ప్రశ్నలు గురువుగారిని మీరు అడగండి. ఎవ్వరే కూడా మీ లౌకికపరమైనటువంటి ప్రశ్నలు,
లౌకికపరమైనటువంటి బాధలు ఏవైనా ఉంటే మనమే పడుకుందాము. కేవలం మనం ప్రశ్న అడిగితే జ్ఞానము కోసం మాత్రమే, జ్ఞానము పైన తపన చేత మాత్రమే మనం అడగాల్సి ఉంటుంది ప్రశ్న. అప్పుడు మాత్రమే మనకు అటువంటి సమాధానం లభిస్తుంది. కాబట్టి మహాత్ములు చెంతకొచ్చినప్పుడు వారు మనతో గడిపే సమయము ఏ గంటో 1.25 గంట ఉంటుంది. అది కూడా వారానికి ఒకసారి భక్తులను అనుగ్రహించి మన పైన శ్రద్ధ చేత, మన పైన ప్రేమ చేత వారు వచ్చి ఇక్కడికి ప్రసంగం చెప్పినప్పుడు వారికి పూర్తిగా ఆ యొక్క భగవతత్వాన్ని వివరించగలిగే అవకాశం మనకి ఇవ్వాలి. మనము నిద్రపోతా తూగుతూ ఉంటే ఆ యొక్క వాక్ అనేది మనకు సరిగా ప్రవహించదు మన వైపుకి. కాబట్టి మనం శ్రద్ధగా ఉండాలి. అదేవిధంగా ప్రశ్నలు అడిగేటప్పుడు 10 మందికి పనికొచ్చే విధంగా, మన యొక్క అభ్యున్నతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి పనికొచ్చే విధంగా మనం ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కేవలము ఆధ్యాత్మిక ఉన్నతికి, మన జీవితంలో తరించిపోవడానికి మాత్రమే మనం గురువును ప్రశ్నలు అడగాలి. దాన్ని పరిప్రశ్న అంటారు. అట్లా మన ఉన్నతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి పనికొచ్చే ప్రశ్న ఏమంటారో పరిప్రశ్న. ఈ ప్రశ్న అడిగితే ఆయన మనకు కరుణ చేత సమాధానం ఇస్తారు. గురువు జ్ఞానిన తత్వదర్శిన అంటే జ్ఞానులు అంటే నేరుగా భగవంతుని దర్శించిన వారు, పరోక్షంగా కాకుండా అపరోక్ష జ్ఞానంతో స్వయంగా భగవంతుని దర్శించిన వారే మనకు ఇప్పుడు సాక్షాత్తు మన ఎదుట జ్ఞానోపదేశం చేయబోతారు. కాబట్టి ఆయన భగవంతుడు తెలుసు, ఆయన భగవంతుని దర్శించారు, భగవంతుని అనుభూతి చెందారు. ఆయన అనుభవాన్ని మనకు కూడా తమ యొక్క ఉపదేశాల ద్వారా మనకు వివరిస్తారు. ఆయన యొక్క అనుభవాన్ని మనం కూడా స్వీకరించి, మనం కూడా సాధన చేసి, తద్వారా భగవద్ అనుభూతిని పరిపూర్ణంగా అందరూ కూడా పొంది తరించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీ ప్రేమానంద సద్గురు పరబ్రహ్మణే నమః.